హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకోసము అంటే రీసెంట్గా ఎడినీర్ మఠాధిపతి అయినటువంటి కేశవానంద భారతి గారు వారు కన్ను మూయడం జరిగిందనమాట. సో వారు వేసినటువంటి ఈ కేసు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందిందనమాట. అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా అభివర్ణించేటువంటి యొక్క కేసు పైన డెఫినెట్గా మన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఒక స్పెషల్ వీడియోని చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కేశవానంద భారతి కేసుని మనము ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆ విధంగా కూడా అభివర్ణించుకోవడానికి ఒక చిన్న అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ప్రాథమిక హక్కులు గొప్పవా లేకపోతే ఆదేశిక సూత్రాలు గొప్పవా, ఈ రెండింటికి కూడా మధ్యలో సంఘర్షణ అనేటువంటిది ఏర్పడ్డప్పుడు ప్రభుత్వము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ కేసులో డిస్కస్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. సో ఆ విధంగా ఈ యొక్క ప్రాథమిక అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు ప్రభుత్వాలు దేన్ని బేస్ చేసుకొని అంటే డిపిఎస్ బేస్ని బేస్ చేసుకొని ప్రజల యొక్క సంక్షేమం కొరకు అవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, సో మరి ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి పనులు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కేసులో డిస్కస్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. సో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు అసలు కేశవానంద భారతి కేసు రావడానికంటే ముందు ఏం జరిగింది, దాని యొక్క పూర్వాపరాలు ఏంటి అనేటువంటిది మనం చూసుకుంటే, బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంటే, రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చిందనమాట. అప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. రాజ్యాంగ రచనా కమిటీని వేసిన తర్వాత 1949 నవంబర్ 26 నాడు భారత ప్రజలమైనటువంటి మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నామని చెప్పేసి అనుకున్నాము. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. సో ఈ విధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ పైన అధికారం ఎవరికి ఉంది అనేటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగిందనమాట. అంటే ఈ కాన్స్టిట్యూషన్లో మెయిన్గా ప్రధానంగా మూడు అంగాలు ఉన్నాయన్నమాట. ఒకటి న్యాయ, మరొకటి శాసన, మరొకటి కార్యనిర్వాహక శాఖ, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఈ మూడింటి మధ్య ఒక ఘర్షణ వాతావరణం అనేటువంటిది ఏర్పడింది. ఏంటి అంటే ఈ రాజ్యాంగం సర్వోన్నతం అని చెప్తున్నప్పుడు ఈ యొక్క రాజ్యాంగానికి రాజ్యాంగం పైన అధికారం ఎవరికి ఉంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కావడం జరిగింది. సో నాకుంది అంటే నాకుంది అని చెప్పేసి అటు జ్యుడిషియరీ ఇటు లెజిస్లేచర్ ఇవి రెండు కొట్టుకోవడం జరుగుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా కాలం గడుస్తున్నటువంటి టైంలో మనకు 1947 కంటే ముందు ల్యాండ్ లార్డ్స్ అంటే జమీందారులు అనేటువంటి వారు చాలా ఎక్కువ స్థాయిలో మన ఇండియాలో ఉండడం అనేటువంటి జరిగిందనమాట. ఆ తర్వాత మన హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారేంటి మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ఏకం చేసి స్వతంత్ర భారతావనిగా రూపొందడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ దగ్గర విపరీతమైనటువంటి భూమి అనేటువంటిది ఉండిపోవడం జరిగింది. అయితే రాజ్యాంగంలో అతి ముఖ్యమైనటువంటి భాగాలు ఏమిటివి చూసుకుంటే, ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, ఆ తర్వాత డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనమాట. అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి టైంలో ఆస్తి హక్కు అనేటువంటిది ఫండమెంటల్ రైట్గా ఉండేనమాట. అంటే ప్రాథమిక హక్కుగా ఆస్తి హక్కును పేర్కొనడం అనేటువంటిది జరిగింది మనకు రాజ్యాంగం కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి టైంలో. అయితే అప్పట్లో యూపీ తర్వాత బీహార్ ప్రభుత్వాలు ఏం చేశాయంటే డిపిఎస్పీస్ కింద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటే ఆదేశిక సూత్రాల కింద ప్రజల యొక్క సంక్షేమం కోసము ప్రజలందరినీ కూడా అభివృద్ధి పరచాలి అనేటువంటి భావనలో వారి మధ్య ఉన్నటువంటి అసమానతలు ఇనీక్వాలిటీస్ని తగ్గించడానికి, తర్వాత వ్యవసాయ సంస్కరణలు అగ్రికల్చరల్ రిఫార్మ్స్ని తీసుకురావడం కోసం ఏం చేసిందంటే జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూమిని అందరికీ పంపిణీ చేయాలి అనేటువంటి భావన చేయడం జరిగింది యూపీ మరియు బీహార్ ప్రభుత్వాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు అనమాట. ఎందుకోసం అంటే అగ్రికల్చర్ అనేటువంటిది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి, రాష్ట్ర జాబితాలో వ్యవసాయం అనేటువంటిది ఉంది కాబట్టి, సో వ్యవసాయ సంస్కరణలు తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా భూ సంస్కరణల్ని అమలు చేయాలి అనేటువంటి భావనతోటి జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూమిని
అది తీసుకొని ప్రభుత్వం తీసుకొని ఎవరికైతే భూమి లేదో వారికి పంచాలి, వారికి ఇవ్వాలి, పట్టా చేసి ఇవ్వాలి, ఇనీక్వాలిటీస్‌ని తగ్గించాలి అనేటువంటి భావనతోటి అప్పటి ప్రభుత్వాలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జమీందారులు ఏమంటున్నారంటే ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కు అయినటువంటి ఆస్తి హక్కుకు విఘాతం కలుగుతుంది. ఎందుకంటే ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు కదా! సో, మా యొక్క ఫండమెంటల్ రైట్స్‌కి విఘాతం కలుగుతున్నాయని చెప్పేసి ఆర్టికల్ 13 ప్రకారము అది రాజ్యాంగ విరుద్ధము అని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఆర్టికల్ 13 ఏమంటుంది అంటే ఒక చట్టం ఏదైతే చేశారో ఒక ప్రభుత్వము ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టము ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టము అని ఆర్టికల్ 13 పేర్కొనడం అనేటువంటిది జరిగిందనమాట. సో అప్పుడు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడానికంటే ముందు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31A అనేటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. 31 ఆర్టికల్ ఏంటి? ఆస్తి హక్కు. ఆ తర్వాత ఆర్టికల్ 31A అనేటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని వచ్చి దాంతోపాటు న్యాయ సమీక్షకు అంటే జ్యుడిషియల్ రివ్యూకి అతీతంగా ఉండే విధంగా 9వ స్కెడ్యూల్ని కూడా రాజ్యాంగానికి జత చేయడం జరిగింది. అప్పటి కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ విధంగా 9వ స్కెడ్యూల్ని జత చేయడం జరిగిందనమాట. సో భూ సంస్కరణలకి ల్యాండ్ రిఫార్మ్స్కి చెందినటువంటి చట్టాలన్నీ కూడా ఈ షెడ్యూల్లో పొందుపరిచారు. సో అప్పుడు ఏమైపోతుంది ఈ యొక్క జమీందారులందరూ కూడాను ఈ మొదటి రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అప్పుడు వచ్చినటువంటి కేసే శంకరీ ప్రసాద్ కేస్. సో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1952 అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పైన కేసు అనేటువంటిది నమోదు కావడం జరిగిందనమాట. ఈ కేసులో ఆర్టికల్ 13లో పేర్కొన్నటువంటి చట్టము అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో సో ఆర్టికల్ 13లో పేర్కొన్నటువంటి ఈ చట్టము అనేటువంటి వర్డ్ పరిధిలో రాజ్యాంగ సవరణ భాగమా కాదా, రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది భాగమా కాదా అనేటువంటి ప్రశ్న తలెత్తడం జరిగింది. సో అప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చట్టాలను 2 విధాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగిందనమాట. అవి ఏమిటి అంటే ఒకటి సాధారణ చట్టాలు, మరొకటి రాజ్యాంగ చట్టాలు అని 2 రకాలుగా ఉంటాయని చెప్పేసి చెబుతూ ఆర్టికల్ 13లో పేర్కొన్నటువంటి చట్టము సాధారణ చట్టాలని మాత్రమే పేర్కొంటుంది, అది రాజ్యాంగ సవరణ చట్టాలను కాదు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. సో ఆ విధంగా తీర్పునిచ్చి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణను అంటే ఏంటి ఫండమెంటల్ రైట్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. అదేవిధంగా ఇది 9వ స్కెడ్యూల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు అని చెప్పేసి సమర్థించడం జరిగింది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆర్టికల్ 13 పరిధిలోకి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది రాదు అని తీర్పు చెప్పడం అనేది జరిగింది శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1952లో. ఆ తర్వాత మళ్ళీ కొన్ని స్టేట్స్ ఏం చేశాయంటే అదేవిధంగా కొత్త కొత్త చట్టాలు చేసుకుంటూ వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా తీసుకుని వచ్చి మళ్ళీ 9th స్కెడ్యూల్లో యాడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇది మా యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నాయి అని చెప్పేసి సజ్జన్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట 1965లో. అదే సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేటువంటి కేసుగా ప్రాముఖ్యం పొందింది. సో ఇక సజ్జన్ సింగ్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వము 17వ రాజ్యాంగ సవరణ 17th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అనేక చట్టాలను 9వ స్కెడ్యూల్లో చేర్చుతుంది. సో వీటి వల్ల మా యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైలేట్ అవుతున్నాయి, భంగం అవుతున్నాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో ఆ విధంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఈ కేసులో ఏం చెప్పింది అంటే పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్ని సవరించేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి మళ్ళీ శంకరీ ప్రసాద్ కేసులో చెప్పినటువంటి తీర్పుని తిరిగి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కాలం గడుస్తూ ఉంది. తర్వాత ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967 ఈ కేసులో ఒక డిఫరెంట్గా తీర్పునివ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అది ఏంటి అంటే అసలు ఈ యొక్క కేసు ఏంటి అంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టము అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, తర్వాత 4th అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, తర్వాత 17th అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ యొక్క 1, 4, 17 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఆర్టికల్ 13 క్లాస్ 2లో భాగమా కాదా అనేటువంటి ప్రశ్న
మళ్ళీ రేస్ కావడం జరిగింది. ఫస్ట్ ఈ ప్రశ్న ఎక్కడ వచ్చింది? శంకరీ ప్రసాద్ కేసులో రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967 ఈ కేసులో కూడా మళ్ళీ ఇదే క్వశ్చన్ రిపీట్ కావడం జరిగిందనమాట. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఆర్టికల్ 13లో పేర్కొన్నటువంటి చట్ట పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో పేర్కొన్నటువంటి దానికి విరుద్ధంగా పేర్కొనడం జరిగింది, తీర్పు చెప్పడం జరిగింది. ఏమని? ఆర్టికల్ 13 పరిధిలోకి రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రాథమిక హక్కులు ఎంతో ఉన్నతమైనటువంటివి అండ్ స్థిరమైనటువంటివి అని చెబుతూ వాటిని సవరించే అధికారం మన పార్లమెంటుకి లేదు అని కూడా తీర్పు చెప్పడం జరిగింది. ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967 ఈ కేసులో సుప్రీంకోర్టు. అయితే దాంతోపాటు సుప్రీంకోర్టు మరొక మాట చెప్పిందనమాట. అదేంటి అంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేటువంటి ఒక వర్డ్ని వాడి ఏమంటుంది అంటే, బాబు ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణలు ఏవైతే చేశారో వాటికి ఈ తీర్పు అనేటువంటిది వర్తించదనమాట. సో ఈ యొక్క 1967 కంటే ముందు రాజ్యాంగ సవరణలు అనేటువంటివి చేసి ఏ విధమైనటువంటి మార్పులకు లోనయ్యిందో సో ఆ యొక్క వాటికి దేనికి కూడాను ప్రస్తుతం ఇస్తున్నటువంటి తీర్పు వర్తించదు. కానీ ఇకపై నుండి ఈ యొక్క 1967 నుంచి ఈ తీర్పు వెలువడిన టైం నుంచి చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే నేను చెబుతున్నటువంటి తీర్పు వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగిందనమాట. అయితే గోలక్నాథ్ కేసుకు తీవ్రంగా ప్రతిస్పందించినటువంటి పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టం 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 13, ఆర్టికల్ 368ని అమెండ్మెంట్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమైంది అంటే పార్లమెంటుకు ఏ ప్రాథమిక హక్కులనైనా సరే, ఏ ఫండమెంటల్ రైట్నైనా సరే సవరించేటువంటి అధికారము, కుదించేటువంటి అధికారము, తీసేసేటువంటి అధికారం రావడం జరిగింది 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఆ విధంగా చేసింది, కాలం గడుస్తూ ఉంది. ఆ తర్వాత వచ్చిందే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్ 1973. అసలు ఏంటి కేసు? ఇదెందుకోసం సుప్రీంకోర్టుకు రావడం జరిగింది అంటే కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్నటువంటి ఎడనీర్ మఠాధిపతి అయినటువంటి కేశవానంద భారతి వీరి యొక్క మఠానికి అధిపతి అన్నమాట. సో ఈ మఠానికి చెందినటువంటి భూములను కేరళ ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ 1969, 1971ల ప్రకారము స్వాధీనం చేసుకోవడాన్ని ప్రశ్నించారు కేశవానంద భారతి గారు. సో ఆ విధంగా క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసుని ఫైల్ చేశారనమాట. దేనికి అంటే సుప్రీంకోర్టులో 24th అమెండ్మెంట్ యాక్ట్, 25th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 29th అమెండ్మెంట్ యాక్ట్ ఈ మూడింటికి వ్యతిరేకంగా కేసుని ఫైల్ చేయడం జరిగింది కేశవానంద భారతి గారు సుప్రీంకోర్టులో. మరి ఏంటి 24th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సరే సవరించేటువంటి అధికారం పార్లమెంటుకి ఉండడం. ఏ భాగాన్నైనా అంటే ఇంక్లూడింగ్ ప్రియాంబుల్, పీఠికతో సహా. సో ఇక్కడ మనం పాయింట్ గుర్తుంచుకోవాలంటే ఓవరాల్ కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటువంటి అధికారం పార్లమెంటుకి ఉండటము అనేది ఈ 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్లమెంట్ ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. అండ్ 25th అమెండ్మెంట్ యాక్ట్ దీంట్లో ఏంటి అంటే ప్రధానంగా ఏదైనా ఒక చట్టము డిపిఎస్పిలోని ఆర్టికల్ 39B ఏం చెప్తుందంటే, ప్రజాపయోగ రీత్యా భౌతిక వనరులపైన యాజమాన్య నియంత్రణ అనేటువంటి విషయాన్ని డిపిఎస్పిలోని ఆర్టికల్ 39B చెబుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 39C ఇదేం చెప్తుంది అంటే, సంపద అనేటువంటిది ఒక చోట కేంద్రీకృతం కాకుండా చేయటము అనేటువంటి ఇవి రెండు కూడా డిపిఎస్పిలోని ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39Cలో పేర్కొనడం అనేటువంటి జరుగుతుందన్నమాట. సో ఈ రెండింటికి అనుకూలంగా ప్రభుత్వము చట్టం చేస్తే, ఒకవేళ ఆ చట్టమే ఆర్టికల్ 14 అంటే ఫండమెంటల్ రైట్లో ఉన్నటువంటి ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు అండ్ ఆర్టికల్ 19 స్వేచ్ఛా హక్కు, తర్వాత ఆర్టికల్ 31 ఆస్తిని నిర్బంధంగా ఆర్జించుట. సో ఇక 3 ఫండమెంటల్ రైట్స్కి కనుక వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా
చెల్లుబాటు అవుతుంది. సో, ఇక్కడే మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డీపీఎస్‌పీ, డీపీఎస్‌పీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ కంటే కూడా ఉన్నతమైనటువంటిది అనేది ఈ యొక్క 25th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన భారత ప్రభుత్వము అప్పుడు సవరించడం అనేది జరిగిందనమాట. సో, దీన్ని క్వెషన్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అండ్ ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ కంటే కూడాను డీపీఎస్పీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తద్వారా ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలుగుతున్నా కూడా ఇది న్యాయ సమీక్ష కిందికి రాదు, జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు, దీనిపైన సుప్రీంకోర్టులో కేసు వేయడానికి అవకాశం లేదు అనేటువంటి మరొక సవరణ కూడా చేయడం జరిగింది భారత ప్రభుత్వము 25th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. దాంతోపాటు మరొకటి ఏంటి, 29th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే కేరళ ప్రభుత్వము అనేక చట్టాలను 9వ స్కెడ్యూల్లో చేర్చడము. సో, ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇంతకుముందు 25th అమెండ్మెంట్ యాక్ట్లో న్యాయ సమీక్ష కిందకు రాదు అని చెప్పేసి ఉంది కదా. సో, అదేవిధంగా ఇప్పుడు 9th స్కెడ్యూల్లో చేర్చడం జరిగింది అంటే ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాకుండా చేయడమే కదా. సో, ఈ విధంగా న్యాయస్థానాలకు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసేటువంటి చట్టాలని రివ్యూ చేసేటువంటి అధికారం లేదు అనేటువంటి ప్రశ్నకు, దాంతోపాటు ప్రాథమిక హక్కుల కంటే డిపిఎస్పి అనేటువంటిదే ఎక్కువ అనే విధంగా చేసినటువంటి 25th అమెండ్మెంట్ యాక్ట్కి, దాంతోపాటు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ ఒక్క భాగాన్నైనా సరే, ఏ ఒక్క అంశాన్నైనా సరే సవరించేటువంటి అధికారము పార్లమెంటుకు ఉంది అని చెప్పేటువంటి 24th అమెండ్మెంట్ యాక్ట్కి, ఈ మూడింటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసుని ఫైల్ చేయడం జరిగిందనమాట. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది అనేది మనం చూసుకుంటే, రాజ్యాంగంలోని పీఠికతో సహా ఏ భాగాన్నైనా సరే సవరించేటువంటి అధికారం పార్లమెంటుకి ఉంది అనేటువంటి ఒక తీర్పును చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క అంశాన్ని మనం ఈ లైన్ని గమనిస్తే కనుక, ఏ భాగాన్నైనా సరే ఇంక్లూడింగ్ ప్రియాంబుల్, పీఠికతో సహా సవరించేటువంటి అధికారం ఉంది అంటే పార్లమెంటుకి అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నట్టుగా సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా, సుప్రీంకోర్టు చెప్పిందా అనేటువంటి ఒక క్వశ్చన్ మన లోపల రావచ్చు. కానీ ఇక్కడే సుప్రీంకోర్టు మరొక మాటను కూడా వాడడం జరిగిందనమాట. అది ఏంటి అంటే, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, బేసిక్ స్ట్రక్చర్ని అది దెబ్బతీయకూడదు అని చెప్పేసి మరొక మాటని చెప్పడం జరిగింది. సో, కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఏ భాగాన్నైనా సరే పార్లమెంట్ తను సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆ సవరణ అనేటువంటిది దెబ్బతీయకూడదు అని చెప్పేసి ఈ యొక్క కేసులో, ఈ యొక్క కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం ఉన్నది అని కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ యొక్క కేశవానంద భారతి కేసులో. సో, ఫస్ట్ టైం జ్యుడిషియల్ రివ్యూ నాకు ఉన్నది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఈ కేసులో. అండ్ బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి విషయాన్ని కూడా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అండ్ మనం ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే కనుక ఏంటి, ఐసి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో దీనిలో ఏమంటుందంటే, ప్రాథమిక హక్కులు ఎంతో ఉన్నతమైనటువంటివి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే డిపిఎస్పి కంటే కూడాను ప్రాథమిక హక్కులే ఎంతో ఉన్నతమైనటువంటివి అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా పార్లమెంటుకి దీన్ని సవరించేటువంటి అధికారం లేదు అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. సో, దాని తర్వాతనే ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేటువంటివి రావడం జరిగింది. సో, వాటికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో కేశవానంద భారతి కేసులో ఇవన్నీ కూడాను చెల్లుబాటు అవుతాయి. కానీ ఇవన్నీ చెల్లుబాటు కావాలి అంటే అది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీయకూడదు అని చెప్పేసి బేసిక్ స్ట్రక్చర్ గురించి మొట్టమొదటిసారిగా ఈ కేసులో పేర్కొనడం అనేటువంటి జరిగిందనమాట. మరి బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తుంది కదా, మరి ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేటువంటి విషయం పైన మాత్రం స్పష్టమైనటువంటి వివరణ సుప్రీంకోర్టు ఈ కేసులో ఇవ్వడం అనేటువంటిది జరగలేదన్నమాట. అంటే ఒక్కొక్క జడ్జి వారికి తోచినటువంటి అభిప్రాయాన్ని, అంటే వారికి రాజ్యాంగం అవగాహన ఉన్న విధంగా వారు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. కానీ కాలానుగుణంగా వచ్చినటువంటి కేసులు, కాలమాన పరిస్థితుల ప్రకారం సుప్రీంకోర్టు ఒక్కొక్క కేసులో బేసిక్ స్ట్రక్చర్కి ఒక్కొక్క డెఫినేషన్ని ఇస్తూ రావడం జరిగిందనమాట. అయితే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1976లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పీఠికలో, ప్రియాంబుల్లో సామ్యవాద,
లౌకిక, సమగ్రత అనేటువంటి మరొక 3 కొత్త పదాల్ని చేర్చడం జరిగింది. అంటే పీఠికను సవరించింది కానీ పీఠిక యొక్క మౌలిక స్వరూపాన్ని, బేసిక్ స్ట్రక్చర్ని ఇది దెబ్బతీయకుండా సామ్యవాదము, లౌకికత అండ్ సమగ్రత అనేటువంటి 3 కొత్త పదాలని చేర్చడం జరిగిందనమాట. దాంతోపాటు ఏం చేసింది, ఆర్టికల్ 368 368కి సవరణ చేసి రాజ్యాంగంలోని ఏ భాగాన్ని సవరించినా కూడా అది జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు అనేటువంటి సవరణ చేయడం జరిగిందనమాట. ఆర్టికల్ 368 క్లాస్ 4. సో దీని ప్రకారము ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ కిందికి ఏది రాదు, మేము కాన్స్టిట్యూషన్లో దేన్ని అమెండ్మెంట్ చేసినా కూడా అనేటువంటిది సవరణ చేయడం జరిగింది. వీటితో పాటు జాతీయీకరణ కింద చాలా ఫ్యాక్టరీలను జాతీయీకరణ చేస్తూ రావడం జరిగింది అప్పటి భారత ప్రభుత్వం అనమాట. సో ఈ విధంగా నేషనలైజేషన్ చేస్తూ ఉండడంతో కర్ణాటకకు చెందినటువంటి మినర్వా టెక్స్టైల్ మిల్ అనేటువంటి ఒక టెక్స్టైల్ మిల్ని కూడా జాతీయం చేయడం జరిగిందనమాట. అయితే దీని యొక్క యాజమాన్యం ఏం చేసిందంటే, మినర్వా టెక్స్టైల్ మిల్ యొక్క యాజమాన్యము అసలు 42వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది కరెక్ట్ కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకము అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఎవరు మినర్వా మిల్ టెక్స్టైల్స్ వల్ల అనమాట. సో ఆ యొక్క యాజమాన్యం కేసుని ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిందే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1980. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అనేటువంటిది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో అంతకుముందు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పింది, కానీ బేసిక్ స్ట్రక్చర్లో ఇది ఒక భాగము అని చెప్పేసి మాత్రం అనలేదు. కానీ ఈ యొక్క మినర్వా మిల్స్ కేసులో మాత్రము జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము అని చెప్పి తీర్పు చెప్పి ఆర్టికల్ 368 క్లాస్ 4 ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క సవరణను రద్దు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అది రద్దు చేసి మిగతా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని సమర్థించడం జరిగింది. అయితే ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి. ఈ కేసులోనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు, తర్వాత ఫండమెంటల్ రైట్స్, వీటిలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవడానికంటే ముందు కూడా ఈ రెండు కూడా కలిసి కట్టుగా, ఎందుకంటే ప్రభుత్వము అనేటువంటిది ఎవరు ఎన్నుకుంటారు, ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. సో ప్రజలు ఎన్నుకున్నది ఎందుకోసము అంటే వాళ్ళ యొక్క సంక్షేమం కోసమే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసేటువంటి చట్టాలు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించకుండా ఉండాలి అంటే ఈ రెండు కూడాను ఏంటి, ఆదేశిక సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్, ఇవి రెండు కూడా కలిసికట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క రాజ్యాంగానికి సరైనటువంటి అర్థం ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ యొక్క కేసులో భాష్యం చెప్పడం అనేటువంటిది జరిగింది. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1980లో. ఆ తర్వాత కాలం గడుస్తూ వచ్చింది. తర్వాత ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007. ఈ కేసులో ఏం జరిగింది అంటే, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్లు తర్వాత ఇతర చట్టాలని 9వ షెడ్యూల్లో చేర్చుతూ ఉండడంతో సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమన్నదంటే, ప్రభుత్వాలు చేసేటువంటి ఏ చట్టమైనా కూడా, అది చేసేటువంటి ఏ చట్టమైనా 9వ షెడ్యూల్లో చేర్చకపోయినా, అది ఏ చట్టం చేసినా కూడా కేశవానంద భారతి కేసు 1973లో వచ్చినటువంటి ఈ తీర్పులో ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని చట్టాలు కూడాను అన్నీ ఏంటి 9th షెడ్యూల్లో చేర్చినా కూడా అవన్నీ కూడా న్యాయ సమీక్ష కిందకు వస్తాయి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో 1973 తర్వాత వచ్చినటువంటి ఏ చట్టమైనా తర్వాత ఏ ఒక్క చట్టాన్ని 9వ షెడ్యూల్లో యాడ్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ యొక్క ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007లో వచ్చినటువంటి ఈ కేసులో స్పష్టంగా పేర్కొనడం అనేటువంటిది జరిగి ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది, ఇంకోటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి భావనను మరింత నొక్కి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే ఇక్కడ నోటను పెట్టాను చూడండి. ఏ చట్టమైనా కూడా గోల్డెన్ ట్రయాంగిల్. సో ఏంటి గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్
21 చట్టం ముందు అందరూ సమానమే, తర్వాత స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కులు, తర్వాత జీవించే హక్కులనమాట. సో, వీటికి విరుద్ధంగా ఉండొద్దు. అంటే ప్రభుత్వము ఏ చట్టం చేసినా కూడా ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్‌ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగానే చట్టాన్ని చేయాలి. దీనికి విరుద్ధంగా ఉండకూడదు. అదేవిధంగా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అనుగుణంగా ఖచ్చితంగా ఉండాలి ఆ యొక్క చట్టము అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్‌గా ఈ యొక్క కేస్‌లో తీర్పును చెప్పడం జరిగిందనమాట. సో, ఈ విధంగా కేశవానంద భారతి కేస్ అనేటువంటిది మన యొక్క స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కేసుగా నిలిచిపోవడం జరిగింది. మన భారత రాజ్యాంగానికి మౌలిక స్వరూపము అనేటువంటిది ఉన్నది. ఆ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఎటువంటి చట్ట సవరణ అనేటువంటిది, రాజ్యాంగ సవరణ అనేటువంటిది చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసెస్‌లో చెబుతూ రావడం జరిగిందనమాట. సో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అయినప్పుడు ప్రజలు తమ సంక్షేమం కొరకు తమకు తామే సమర్పించుకున్నటువంటి రాజ్యాంగానికి ఉన్నటువంటి స్ఫూర్తిని ఆ యొక్క రాజ్యాంగ మౌలిక స్వరూపం తెలియజేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో, ఈ యొక్క రాజ్యాంగ మౌలిక స్వరూపానికి నాంది పలికినటువంటి కేసే కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో, ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కేస్. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.